గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మ్యాథ్స్ 1Aలో థర్డ్ చాప్టర్ మ్యాట్రిసెస్. సో ఈ మ్యాట్రిసెస్ నుంచి ఫైనల్ ఎగ్జామ్కి 2 7 మార్క్స్, ఒక 4 మార్క్స్, 2 మార్క్స్ వస్తాయి. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చే చాప్టర్ మ్యాట్రిసెస్ అమ్మ. మ్యాట్రిక్స్ డెఫినేషన్ అమ్మ, an ordered rectangular array of elements is called a matrix. సో ఇప్పుడు ఎలిమెంట్స్ మొత్తాన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయడం అమ్మ. సో మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్స్ ఇది కింద రాసింది ఎలా ఉంటాయి అనేది. సో A = 1 2 4 3 0 -6 వీటిని ఒక ఆర్డర్లో పొజిషన్గా అరేంజ్ చేసాం. అలాగే B = 1 2 4 -3. ఇప్పుడు ఇందులో హారిజాంటల్గా ఉండే వాటిని రోస్ అంటారు, వర్టికల్గా ఉండే వాటిని కాలమ్స్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ హారిజాంటల్ కాబట్టి ఫస్ట్ రో అంటారు, వాటిలో ఉండే ఎలిమెంట్స్ 1 2. సెకండ్ హారిజాంటల్గా ఉండే వాటిని సెకండ్ రో అంటారు. సో వాటిలో ఉన్న ఎలిమెంట్స్ 4 -3. ఫస్ట్ వర్టికల్గా ఉండే వాటిని ఫస్ట్ కాలం అంటారమ్మా, ఆ ఎలిమెంట్స్ 1 4. సెకండ్ వర్టికల్ ప్లేస్లో ఉండే వాటిని సెకండ్ కాలం ఎలిమెంట్స్ అంటారో అవి 2 -3. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఫస్ట్ రో అంటే మ్యాట్రిసెస్లో ఫస్ట్ హారిజాంటల్గా ఉండేవి ఏంటి 1 2. సెకండ్ రో 4 -3 అంటే సెకండ్ పొజిషను హారిజాంటల్గా సెకండ్ పొజిషను, అదే సెకండ్ రో 4 -3. ఫస్ట్ కాలం అంటే ఫస్ట్ వర్టికల్ ఏంటి 1 4. సెకండ్ కాలం అంటే 2 -3. సో ఇప్పుడు నేను అడుగుతాను చూడండి అమ్మా, సెకండ్ రో ఎలిమెంట్స్ అంట 4 -3 అని చెప్పాలి. సెకండ్ కాలం ఎలిమెంట్స్ అంట 2 -3. సో నేను ఎలా అడుగుతున్నానో జాగ్రత్త చూడమ్మా. రో అంటే హారిజాంటల్గా చదవాలి, కాలం అంటే వర్టికల్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా? సో మనకి కాలం అంటే ఎలా చదువుతాం వర్టికల్గా, రో అంటే హారిజాంటల్గా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రో ఎలిమెంట్స్ అన్న 1 2. ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ 1 4. సెకండ్ రో ఎలిమెంట్స్ 4 -3. సెకండ్ కాలం ఎలిమెంట్స్ 2 -3. అర్థమవుతుందా? సో ఫస్ట్ హారిజాంటల్ ఫస్ట్ రో, సెకండ్ హారిజాంటల్ సెకండ్ రో, ఫస్ట్ వర్టికల్ ఫస్ట్ కాలం, సెకండ్ వర్టికల్ సెకండ్ కాలం. ఓకే, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అమ్మా. ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ m రోస్ అండ్ n కాలమ్స్ ఈజ్ సెడ్ టు బి ఆఫ్ ఆర్డర్ m/n. రీడ్ యాస్ m x n ఆర్ m/n. సో మనం ఈ క్రాస్ సింబల్ని మనం బై అని చదువుకుంటాం అమ్మా, బై. కాబట్టి ఎలా చదువుతాం m/n. సో A = A11 A12 A13 అండ్ సో ఆన్ A1n, A21 A22 A23 అండ్ సో ఆన్ A2n, A31 A32 A33 అండ్ సో ఆన్ A3n, అండ్ సో ఆన్ AM1 AM2 AM3 అండ్ సో ఆన్ AMN. ఈ విధంగా m/n. సో m రోస్ n కాలమ్స్ రాస్తాం. మా ఫస్ట్ రో ఎలిమెంట్స్ అంటే ఏంటి A11 A12 A13 అండ్ సో ఆన్ A1n. సో వీటన్నిటిని ఫస్ట్ రో ఎలిమెంట్స్ అంటారు. ఇప్పుడు ఇందులో A11 పొజిషన్స్ గురించి చూద్దాం చూడమ్మా. A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే AIJ ఫార్మేట్లో ఉంది. ఇందులో I పొజిషన్ ఏమో రోగా చదువుతాము, J పొజిషన్ని కాలంగా చదువుతాము. ఫస్ట్ ఎప్పుడు రోగా చదవాలమ్మా, సెకండ్ కాలం. ఓకేనా? సో AIJలో I అంటే రో, J అంటే కాలం. సో ఇప్పుడు A11 అంటే ఏంటి ఫస్ట్ రో ఫస్ట్ కాలం. A12 దీని పొజిషన్ అంటారు ఫస్ట్ రో సెకండ్ కాలం. A13 ఫస్ట్ రో థర్డ్ కాలం అండ్ సో ఆన్. A1n ఫస్ట్ రో nth కాలం. సో చదివే విధానం అర్థమవుతుందా? సో ఇది ఎలా ఉందంటే AIJలా ఉంది. I అంటే రో, J అంటే కాలం. ఓకే, సో కాబట్టి ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఏంటి A11 A12 A13 అండ్ సో ఆన్ A1n. నెక్స్ట్ ఇదేంటి అమ్మా సెకండ్ రో. మరి సెకండ్ రో ఎలిమెంట్స్ ఏంటి A21 A22 A23 అండ్ సో ఆన్ A2n. మరి పొజిషన్స్ చదువుదామా. A21 సెకండ్ రో ఫస్ట్ కాలం పొజిషను, A22 సెకండ్ రో సెకండ్ కాలం, A23 సెకండ్ రో థర్డ్ కాలం అండ్ సో ఆన్ A2n సెకండ్ రో nth కాలం పొజిషను. నెక్స్ట్ దీని పొజిషన్ ఏంటమ్మా
థర్డ్ రో ఎలిమెంట్స్ ఏంటి? A31, A32, A33 అండ్ సో ఆన్ A3n. A31 అంటే థర్డ్ రో ఫస్ట్ కాలం, A32 అంటే థర్డ్ రో సెకండ్ కాలం, A33 థర్డ్ రో థర్డ్ కాలం అండ్ సో ఆన్ థర్డ్ రో nth కాలం. ఓకే, సో అండ్ సో ఆన్. దీన్ని ఏమంటారు? nth రో ఎలిమెంట్స్. ఏమంటే AM1, AM2, AM3 అండ్ సో ఆన్ AMN. nth రో ఫస్ట్ కాలం, AM2 అంటే mth రో సెకండ్ కాలం, AM3 అంటే mth రో థర్డ్ కాలం అండ్ సో ఆన్ AMN అంటే mth రో nth కాలం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ A11, A21, A31 అండ్ సో ఆన్ AM1. సో ఇప్పుడు A11 అంటే ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఇప్పుడు ఇది I పొజిషన్, ఇది J పొజిషన్ అని చెప్పాము. అలాగే A21 అంటే సెకండ్ రో ఫస్ట్ కాలం. చూడండి, ఫస్ట్ కాలం అంటే సెకండ్ పొజిషను, అన్నీ వన్ ఉన్నాయా? సో ఆ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి. A21 అనేది సెకండ్ రో ఫస్ట్ కాలం, A31 థర్డ్ రో ఫస్ట్ కాలం, AM1 mth రో ఫస్ట్ కాలం. సో ఫస్ట్ కాలం అన్నిటిలో చివరిలో వన్ ఉంది చూసారా? సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి అమ్మా. అలాగే ఇదేంటి? సెకండ్ కాలం. దీన్ని ఎలా చదువుతాం? A12, A22, A32 అండ్ సో ఆన్ AM2. సో ఈ ఎలిమెంట్స్ ఏంటమ్మా? ఈ సెకండ్ కాలం ఎలిమెంట్స్. A12, A22, A32 అండ్ సో ఆన్ AM2. సెకండ్ కాలం అనగా చూడండి, J పొజిషన్ అన్నింటిలో 2 ఉంది. సో అలా గుర్తుపెట్టుకోండి అమ్మా జాగ్రత్తగా. ఇప్పుడు A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం, అంతే కదా? ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలం పొజిషన్లో ఉంది. A22 సెకండ్ రోలో ఉంది, సెకండ్ కాలం పొజిషను. A32 థర్డ్ రోలో సెకండ్ కాలం పొజిషను. AM2 mth రో సెకండ్ కాలం పొజిషను. ఆ విధంగా. నెక్స్ట్ ఇది థర్డ్ కాలం ఎలిమెంట్స్ ఏంటి? A13, A23, A33 అండ్ సో ఆన్ AM3. ఇప్పుడు A13 ఇప్పుడు చూడండి అమ్మా, A13 ఏంటండి? ఫస్ట్ రో థర్డ్ కాలం. చూడండి, థర్డ్ కాలం ఇప్పుడు J ప్లేస్లో అన్నీ 3లే ఉన్నాయి థర్డ్ కాలంలో, కాబట్టి పొజిషన్స్ తెలుస్తుందిగా. ఇదేంటి? ఫస్ట్ రో థర్డ్ కాలం, అంతేగా? ఫస్ట్ రోలో ఉంది థర్డ్ కాలం పొజిషను. A23 అంటే సెకండ్ రో థర్డ్ కాలం, మరి సెకండ్ రోలో ఉంది థర్డ్ కాలం పొజిషను. A33 అంటే థర్డ్ రోలో థర్డ్ కాలం పొజిషను. AM3 అంటే mth రోలో థర్డ్ కాలం పొజిషను. అలాగే నెక్స్ట్ nth కాలం. అన్నిట్లో n ఉంది చూడమ్మా కాలం పొజిషను, J పొజిషను. ఫస్ట్ రో nth కాలం A1 అన్నట్టే. A2n అంటే సెకండ్ రో nth కాలం, A3n అంటే థర్డ్ రో nth కాలం అండ్ సో ఆన్ AMN అంటే mth రో nth కాలం. ఈ విధంగా రోసు కాలమ్స్ పొజిషన్స్ చెప్తున్నాయి అమ్మా. ఇప్పుడు A23 ఏంటి? సెకండ్ రో థర్డ్ కాలం పొజిషన్స్ పర్ఫెక్ట్గా రావాలమ్మా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు A31 అన్న, ఇది ఎలా ఎక్కడుంది? థర్డ్ రోలో ఉంది ఫస్ట్ కాలం, కాబట్టి A31 అంటే థర్డ్ రో ఫస్ట్ కాలం. A32 థర్డ్ రో సెకండ్ కాలం, A33 థర్డ్ రో థర్డ్ కాలం, A11 ఫస్ట్ రో ఫస్ట్ కాలం. అందరూ చదువుకుని ఒకసారి. A12 ఫస్ట్ రో సెకండ్ కాలం, A13 ఫస్ట్ రో థర్డ్ కాలం, A21 సెకండ్ రో ఫస్ట్ కాలం, A22 సెకండ్ రో సెకండ్ కాలం, A23 సెకండ్ రో థర్డ్ కాలం, A31 థర్డ్ రో ఫస్ట్ కాలం, A32 థర్డ్ రో సెకండ్ కాలం, A33 థర్డ్ రో థర్డ్ కాలం. ఈ విధంగా పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఫస్ట్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ది నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటుంది అని ఏమంటారు? స్క్వేర్ మ్యాట్రిక్స్. సో A ఈక్వల్ టు Aij ఆర్డర్ m/n ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇఫ్ m ఈక్వల్ టు n. m అంటే ఏంటి? రోస్, n అంటే ఏంటి? కాలమ్స్. రోసు కాలమ్స్ ఈక్వల్గా ఉంటుంది అని ఏమంటారు? స్క్వేర్ మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ 2 అనే ఎలిమెంట్, దాని ఆర్డర్ ఎంతమ్మా? 1/1. సో ఒక రో ఉంది, ఒక కాలం, కాబట్టి 1/1. మన నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్సేగా. సో m ఈక్వల్ టు n, సో 1 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ 1 - 1 0 4. 2 రోస్ 2 కాలమ్స్, ఆర్డర్ ఎంతమ్మా? 2/2. సో ఇది కూడా నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్సేగా. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ 2 0 1 4 - 1 2 7 6 9. 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి, సో ఆర్డర్ ఎంతమ్మా? 3/3. సో ఇది కూడా m ఈక్వల్ టు n, అంటే 3 ఈక్వల్ టు 3 నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్.
ఈ విధంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది 1/1, 2/2, 3/3, 4/4 అండ్ సో ఆన్. సో నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే ఆ మ్యాట్రిక్స్ ఏమంటారు స్క్వేర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ది ఎలిమెంట్స్ A11, A22, A33 and so on ANN are said to constitute its principal diagonal or simply the diagonal. Aij ఎలిమెంట్స్లో i ఈక్వల్ టు j అయితే దాన్ని డయాగనల్ ఎలిమెంట్స్ అంటారు. i నాట్ ఈక్వల్ j ఉంటే నాన్ డయాగనల్ ఎలిమెంట్స్. i పొజిషన్ ఏంటి రో, i పొజిషన్ ఏంటమ్మా రో, j పొజిషన్ ఏంటి కాలం. Aijలో i ఏమంటారు రో, j పొజిషన్ ఏమంటారు కాలం. సో కాబట్టి A11, A22, A33 అండ్ సో ఆన్ ANN. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ A11, A22, A33 ఈ విధంగా ఉండే వాటిని దీన్ని ఏమంటారమ్మా ప్రిన్సిపల్ డయాగనల్ లేకపోతే డయాగనల్. ఓకేనా. సో ఇవి ఎలిమెంట్స్. సో ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఏమొస్తాయి A11, A22, A33. ఓకే డయాగనల్ ఎలిమెంట్స్ అన్నా ఇవే. సో A11, A22, A33. సో ఇప్పుడు అర్థమవుతుందా i ఈక్వల్ టు j. ఇక్కడ చూడండి i పొజిషన్ j పొజిషన్ ఈక్వల్గా ఉంది. సో ఈక్వల్గా ఉంటే సో దాన్ని ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటారు. ఇక్కడ A22 ijలు ఈక్వల్గా ఉన్నాయా, A33 ijలు ఈక్వల్గా ఉన్నాయా. సో ఆ విధంగా Aijలో ijలు ఈక్వల్గా ఉంటే దాన్ని ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటారు. అలా కాకుండా ఉంటే దాన్ని నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి A12, A13, A21, A23, A31, A32. సో ఈ విధంగా ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చెప్పండి అమ్మా అందరూ పర్ఫెక్ట్గా నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు A12, A13, A21, A23, A31, A32. సో ఇందులో డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు A11, A22, A33. నెక్స్ట్ ది సమ్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ A ఈజ్ కాల్డ్ ఏ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఏంటమ్మా ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ మొత్తాన్ని సమ్ చేస్తుంది అదేమంటారు ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై TR ఆఫ్ A. ఇట్ ఈస్ డినోటెడ్ బై TR ఆఫ్ A. సో ఇప్పుడు TR ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని సమ్ చేయడం అంటే A11 ప్లస్ A22 ప్లస్ A33. కాబట్టి TR ఆఫ్ A ఈజ్ ఈక్వల్ ఏంటి A11 ప్లస్ A22 ప్లస్ A33. సో అర్థమైందా. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్లో సెకండ్ టైప్ డయాగనల్ మ్యాట్రిక్స్. If each non-diagonal element of a square matrix is equal to 0, then the matrix is called diagonal matrix. ఏంటమ్మా if each non-diagonal element, సో నాన్ డయాగనల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎలా ఉండాలంట ఈక్వల్ టు 0 ఉంటే దాన్ని ఏమంటారు డయాగనల్ మ్యాట్రిక్స్. సో ఒకసారి చూడమ్మా ఇది డయాగనల్. నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి ఈ పొజిషన్స్గా A12, A13, A21, A23, A31, A32 ఈ పొజిషన్స్ అన్నీ ఎలా ఉండాలంట 0 అయితే దాన్ని ఏమంటారు డయాగనల్ మ్యాట్రిక్స్. ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఇదమ్మా. నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ స్కేలార్ మ్యాట్రిక్స్. ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అంతే కదా. ఇప్పుడు నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలంట ఈక్వల్ టు 0 and all diagonal elements are equal to each other. డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్గా ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటారు స్కేలార్ మ్యాట్రిక్స్. సో నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 0 అండ్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అయితే ఆ మ్యాట్రిక్స్ ఏమంటారు స్కేలార్ మ్యాట్రిక్స్. ఎగ్జాంపుల్ ఇదమ్మా 2 0 0 0 2 0 0 0 2. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్లో నెక్స్ట్ టైప్ యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. If each non-diagonal element of a square matrix is equal to 0 and all diagonal elements are equal to 1, then that matrix is called unit matrix or identity matrix. So example 3/3. ఇందులో నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ అని ఈక్వల్ టు 0 ఉన్నాయా, అలాగే డయాగనల్ ఎలిమెంట్స్ అని ఈక్వల్ టు 1 ఉన్నాయిగా. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ని ఏమంటారు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ యూనిటెడ్ బై I. సో ఆర్డర్ 3/3 ఉంది కాబట్టి I3గా రాసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ ఒకసారి ఈ మ్యాట్రిక్స్లో నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ అని ఈక్వల్ టు 0 ఉండాలి అంతేగా. ఇఫ్ ఈచ్ నాన్ డయాగనల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు 0 అండ్ ఆల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 1 అంతేగా. సో దాని ది మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఆర్డర్ 3/3 ఉంది కాబట్టి I3 అని రాసుకుంటాం. ఓకే. ఈ మ్యాట్రిక్స్లో
నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 0 అండ్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 1, దెన్ దట్ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్సేగా. సో కాబట్టి ఆర్డర్ 2/2 ఉంది కాబట్టి I2. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో నెక్స్ట్ టైప్ అమ్మ నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. ఇఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ 0, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంటు 0 అయితే సో దాన్ని ఏమంటారు? నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ చూడమ్మా. సో అన్ని ఎలిమెంటు 0 ఉన్నాయిగా కాబట్టి దీన్ని ఏమంటారు? నల్ మ్యాట్రిక్స్. ఓకే, ఆర్డర్ 2/2 కాబట్టి O2గా రాసుకుంటాం. ఓకేనా? టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో నెక్స్ట్ అమ్మా రో మ్యాట్రిక్స్ అండ్ కాలమ్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ 1 రో ఈజ్ కాల్డ్ ఏ రో మ్యాట్రిక్స్. సో ఎగ్జాంపుల్ 1 3 -2 ఈ మ్యాట్రిక్స్ ఒక రోనే ఉందిగా. సో కాబట్టి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 రోతో ఉంటుంది, అని ఏమంటారు? ఓన్లీ 1 రో ఉంటే రో మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ 1 కాలమ్ ఈజ్ కాల్డ్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్లో ఓన్లీ 1 కాలమ్ ఉంటుంది, అని ఏమంటారు? కాలమ్ మ్యాట్రిక్స్. సో 1 2 3 దీనిలో ఆర్డర్ ఎంతమ్మా? 3/1. సో ఓన్లీ 1 కాలమే ఉంది కాబట్టి సో దాన్ని ఏమంటారు? కాలమ్ మ్యాట్రిక్స్. ఓకేనా? సో డెఫినేషన్ చదువుకోండమ్మా. ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ 1 రో ఈజ్ కాల్డ్ ఏ రో మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ విత్ ఓన్లీ 1 కాలమ్ ఈజ్ కాల్డ్ ఏ కాలమ్ మ్యాట్రిక్స్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో లాస్ట్ టైప్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 types: అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. ఫస్ట్ డిస్కసింగ్ అబౌట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. A square matrix capital A is equal to Aij is said to be upper triangular if Aij equal 0 for all I greater than J. దీని ప్రకారం ఈ ఎగ్జాంపుల్ వచ్చింది. సో ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా. ఏఐజేలో ఐనేమంటారమ్మా? రో. జేనేమంటారు? కాలం. సో ఏఐజేలో ఐనేమంటారు? రో. జేనేమంటారు? కాలం. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటి? ఐ గ్రేటర్ దాన్ జే అంటే రో ఎక్కువ ఉండాలి కాలం కంటే. రో నెంబర్ ఎక్కువగా ఉండాలి కాలం కంటే అంటే చూడండి అమ్మా, మొత్తం ఇక్కడ సపోజ్ 3/3 తీసుకున్నా. 3 rows 3 columns. ఈ 3/3 మ్యాట్రిసెస్లో రో నెంబర్ ఎక్కువగా ఉండి కాలం కంటే ఉండే పొజిషన్స్ ఏమిటో చూడండి. ఫస్ట్ A21 చూస్తున్నాను. సో 2 greater than 1 సాటిస్ఫై అయ్యాగా. అంటే రో నెంబర్ ఎక్కువ ఉండాలి కాలం కంటే అన్నాను కాబట్టి ఇప్పుడు రో నెంబర్ ఎక్కువగానే ఉందిగా. సో కాబట్టి A21 సాటిస్ఫై చేస్తుంది ఐ గ్రేటర్ దాన్ జేని. అలాగే ఏఐజేలో ఐ అంటే 3 అమ్మ, జే అంటే 1. అప్పుడు 3 greater than 1 ఐ గ్రేటర్ దాన్ జే కాన్సెప్ట్ ప్రకారం ఈ కాన్సెప్ట్లో దీన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఐ అంటే 3, జే అంటే 1 కాబట్టి 3 greater than 1. ఇది కూడా ఓకేగా, 1 కంటే 3 పెద్దగా. నెక్స్ట్ 3 greater than 2 అంటే A32లో ఐ పొజిషన్లో 3 ఉంది, జే పొజిషన్లో 2 ఉంది కాబట్టి 3 greater than 2 మరి 2 కంటే 3 పెద్దగా కాబట్టి ఈ 3 పొజిషన్స్లో మాత్రమే ఐ గ్రేటర్ దాన్ జే అవుతుంది. మిగతా దీన్ని ఎక్కడ చూడమ్మా 1 greater than 1 కండిషన్ ఓకేనా, సాటిస్ఫై చేస్తుందా? అవ్వటల్లా. 1 greater than 2 సాటిస్ఫై అవుద్దా? అవ్వదు. 1 greater than 3 అవ్వట్లేదుగా. 2 greater than 2 greater than 2 ఏంటి? 3 greater than 3 సాటిస్ఫై అవుతుందా? కాబట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవి సాటిస్ఫై చేయలేవు. ఈ 3 పొజిషన్స్నే ఐ గ్రేటర్ దాన్ జే కాన్సెప్ట్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే రో ఎక్కువగా ఉండాలి కాలం కంటే ఉన్న పొజిషన్స్ ఈ 3 A21, A31, A32. ఈ 3 పొజిషన్స్ ఎలా ఉండాలంట? 0. ఆ 3 పొజిషన్లో 0 పెడితే సో దాన్ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అంటారు. ఐ గ్రేటర్ దాన్ జే అనే కండిషన్ని సాటిస్ఫై చేసే పొజిషన్స్ ఈ 3 అమ్మ, A21, A31, A32. ఈ 3 పొజిషన్స్ ఎలా ఉండాలి? 0 ఉంటే దాన్ని ఏమంటారు? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. కాబట్టి A21, A31, A32 పొజిషన్లో 0 సబ్స్టిట్యూషన్ చేస్తే అది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. నెక్స్ట్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు AIJ ఈజ్ సెడ్ టు బి లోయర్ ట్రయాంగులర్ ఇఫ్ AIJ ఈక్వల్ 0 ఫర్ ఆల్ ఐ లెస్ దాన్ జే. ఐ లెస్ దాన్ జే అంటే ఏంటమ్మా? అసలు ముందు AIJ అంటే ఏంటి? ఐ అంటే ఏంటి? రో. జే అంటే కాలం. సో ఇప్పుడు ఏఐజేలో ఐ అంటే ఏంటి? రో. జే అంటే ఏంటి? కాలం. సో కాలం నెంబర్ ఎక్కువగా ఉండాలి రో కంటే. కాబట్టి రో కంటే కాలం నెంబర్ ఎక్కువగా ఉండే పొజిషన్స్ ఏమింటాయి? ఈ 3గా చూడండి.
కాలం నెంబర్ ఎక్కువగా ఉండాలి రో నెంబర్ కంటే. అలాంటి పొజిషన్లో 0 ఉండాలమ్మా. అలా ఉంటే ఆ ట్రయాంగిల్ ఏమంటారు? లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. సో ఆ మ్యాట్రిసెస్ని ఏమంటారు? లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. సో కాలం నెంబర్ ఎక్కువగా ఉండి రో నెంబర్ తక్కువగా ఉండే పొజిషన్స్ ఏమిటో చూడండి. ఆ పొజిషన్స్లో 0 ఉంటే సో దాన్ని లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అంటారు. మరి ఆ పొజిషన్స్ ఏంటి? A12 1 లెస్ దాన్ 2, ఓకేగా. A13 1 లెస్ దాన్ 3, A23 2 లెస్ దాన్ 3. ఇక్కడ చూడండి, కాలం నెంబర్ ఎక్కువ రో కంటే. చూడమ్మా, కాలం నెంబర్ ఎక్కువ రో నెంబర్ కంటే. సో ఇలా ఉంది కాబట్టి ఆ పొజిషన్స్లో 0 ఉంటే సో దాన్ని ఏమంటారమ్మా? లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్, ఓకేనా. కాబట్టి ఈ 3 పొజిషన్స్లో 0 ఉంటే దాన్ని ఏమంటారు? లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. అవి ఏమింటాయి? A12 A13 A23. ఈ 3 పొజిషన్లో 0 ఉండాలి. సో ఇది ఎలా తీసుకున్నాము? I లెస్ దాన్ J అంటే ఏంటి? రో కంటే కాలం సైజ్ ఎక్కువగా ఉండాలి. రో కంటే కాలం నెంబర్ ఎక్కువగా ఉండే పొజిషన్స్లో 0 ఉంటే సో దాన్ని లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ అంటారు. కాబట్టి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ కండిషన్ ఏంటమ్మా? ఇఫ్ Aij ఈక్వల్ 0 ఫర్ ఆల్ I లెస్ దాన్ J. మరి అప్పర్ ట్రయాంగులర్ అంటే ఇఫ్ Aij ఈక్వల్ 0 ఫర్ ఆల్ I గ్రేటర్ దాన్ J. సో ఇది టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అమ్మా. 3 minus 5 and 8. This is just a row of 4 numbers, and this can be represented in different ways. We can write it as an array of numbers horizontally like this, or we can write it as an array of numbers vertically like this. The first part, as you can see, has 1 row and 4 columns, and the second part has 4 rows and 1 column. There's another way in which we can write the 4 numbers. The first 2 numbers in the first row and the last 2 numbers in the second row. All these 3 things you see here are called matrices. Each of these is a matrix, just an arrangement of rows and columns. But how do we properly define it? We can say that a matrix is a rectangular arrangement. But a rectangular arrangement of what? It can be anything. Numbers, letters, other characters, anything. A matrix is made up of rows and columns. The first matrix has 1 row and 4 columns. The second one has 4 rows and 1 column. And what about the third one? It has 2 rows and 2 columns. So a matrix is just a rectangular arrangement of rows and columns. But there is one important condition we need to keep in mind. Each row needs to have equal number of elements. For instance, in the second matrix, each row has 1 element, and in the third matrix, each row has 2 elements. And each column also needs to have equal number of elements. In the first matrix, each column has 1 element. The second matrix has just 1 column, so it doesn't matter. And in the third one, each column has 2 elements. So a matrix is a rectangular arrangement of rows and columns in which each row has equal number of elements and each column as well has equal number of elements. So is this a matrix? Elements A and B in the first row and elements C and D in the second. It is a rectangular arrangement. Each row has 2 elements and each column has 2 elements. It is a matrix. And these 3 are also matrices. Okay, what about this one with 3 elements? Is it a matrix? The first row has 2 elements, but the second one just has 1 element. So it is not a matrix. What about this one with 5 elements? The number of elements in each of the columns is not the same. It's 2, 1 and 2, and this as well is not a matrix. So this is the definition. A rectangular arrangement of rows and columns in which each row should have equal number of elements and each column as well should have equal number of elements. Let's create a matrix which has 3 rows and 2 columns. Yes, 3 rows and 2 columns. Matrices are named using capital letters. We can call this one matrix A. Now there are a few super basic things we need to know about every matrix. Just 3 things. First, what are the elements in the matrix? Second, what is the order of the matrix? And third, what is the position of an element in the matrix? Just 3 things: elements, order, and position of every element. Let's zoom out and understand each of them in detail.
Elements are nothing but the components of the matrix. This matrix A has 6 elements: 3, 1, -2, 4, -1 and 6. That's all. 6 elements in this matrix. And the elements of a matrix don't have to be numbers. They could also be letters or random characters. So the elements arranged in rows and columns make up a matrix. What is the order of a matrix then? This matrix A, as we can clearly see, has 3 rows and it has 2 columns. 3 rows and 2 columns. The order of this matrix is 3 by 2. Yes, this is the order of this matrix. Don't forget the number of rows first and then the number of columns. Next, we come to the position of an element. Every element in a matrix has a unique position. But how do we define the position of an element? It's easy. We look at the row in which it is placed and then the column. Yes, row, column. So in this matrix A, what will be the 1/1th element? What does 1, 1 mean in this context? First row and first column. This is the first row and this is the first column. 3 is the 1/1th element. So what is the 1/2th element in this matrix? First row and the second column. It will be 1. This goes on and the last element would be the 3/2th element. Third row and the second column. It will be 6. The row number comes first and then the column number. And the same applies to the order of the matrix. Number of rows by the number of columns. Writing the order as 2 by 3 will be incorrect. The number of rows will always come before the number of columns. So let's try understanding these concepts with an example. The matrix given to us is 1, 5, -2. We have been asked to find its order, the 1/3th element and the 2/1th element. Pause the video and try to answer these 3 simple questions. Okay, let's zoom out and try answering the first question. Look at the matrix. It has 1 row and 3 columns, 1 row and 3 columns. The order of the matrix will be 1 by 3. Now for the second question. They have asked us for the 1/3th element. This position implies that the element is in the first row and the third column. Now look at the matrix. First row and the third column. It's -2. -2 is the 1/3th element of this matrix. And what about the 2/1th element? Second row and the first column? But this matrix has just 1 row. So the 2/1th element does not exist. Let's quickly review what we learned. What is the order of a matrix? If it has m rows and n columns, the order will be m by n and not the other way around. And how is the position of an element of a matrix defined? The row number first and then the column number. The first type we will look at is called the row matrix. As the name suggests, it is a matrix with just 1 row. Yes, just 1 row. This is an example of a row matrix. It has just 1 row. The number of columns doesn't matter. If it has just 1 row, it's a row matrix. This is another example of a row matrix. 1 row and 3 columns. So a matrix with 1 row is a row matrix. With the same logic in mind, I want you to tell me what a column matrix is. You are correct. It's a matrix which has just 1 column. This one is an example of a column matrix. 1 column and 2 rows. And this is another example. 1 column and 3 rows. So a row matrix is a matrix which has just 1 row, and a column matrix is a matrix which has just 1 column. Now I will write down a few matrices, and I want you to guess what type of matrices they are. This is the first matrix. 1 row, 2 columns, and both elements are 0. This is the second one. 3 rows and 1 column, all elements are 0. And this is the third one.
2 rows and 2 columns, and all elements are 0. What do you think these matrices are called? Yes, they are called zero matrices. Each matrix here is called a zero matrix. A zero matrix is a matrix in which all its elements are 0. Yes, each and every element must be 0. These were the 3 types of matrices we had seen previously. A row matrix is a matrix which has just one row. A column matrix is a matrix which has just one column. And a zero matrix is a matrix in which all its elements are 0. Now let's zoom out to see 2 matrices. The first matrix has 2 rows and 3 columns. And the second one has 4 rows and 2 columns. Let me ask you an interesting question. What geometrical shape do these 2 matrices look like? If I have to cover each of them using a 2-dimensional shape, which shape would it be? Yes, it would be a rectangle. And that's why these types of matrices are called rectangular matrices. The number of rows in a rectangular matrix is never equal to the number of columns in that matrix. In the first matrix, it's 2 and 3, and in the second, it's 4 and 2. Now I will give you 2 more matrices and you will tell me the type. There you go. To answer, just ask yourself one simple question. Which 2-dimensional shape will cover these 2 matrices? Yes, it will be a square. These are called square matrices. The first matrix has 2 rows and 2 columns, and the second one has 3 rows and 3 columns. In a square matrix, the number of rows will always equal the number of columns. If not equal, then rectangular. If equal, then square. And now we come to the last type of matrix in this session. It's called an identity matrix. It is nothing but a special case of square matrix. How is it special? Let's see. This is an identity matrix, and this is also an identity matrix. What do you notice looking at them? We see that the elements along this diagonal are 1, and the rest of the elements are 0. Yes, that's the definition of an identity matrix. The elements in the leading diagonal are 1, and the other elements are 0. By leading diagonal, I mean the diagonal that starts with the first element of the matrix and not this diagonal. మ్యాట్రిసెస్ థర్డ్ చాప్టర్లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్, ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఈ మొత్తం కాన్సెప్ట్ అంతా మనం నేర్చుకున్నాము. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.